దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను అని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము మనకి వివరిస్తుంది. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మాత్రము నశింపక నిత్య జీవము పొందినట్లుగా యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకంలోకి అనుగ్రహించినట్లుగా మనము చూస్తున్నాము. కనుక ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే నశింపక నిత్య జీవము పొందుతారు. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రభువును ప్రేమిస్తూ ఈ లోకంలో మనము జీవించడానికి బద్దులమై ఉంటున్నాము. కనుక దేవుణ్ణి మాత్రమే వెతికేటువంటి వారంగా ఉందాము. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు, నిన్ను నన్ను కూడా ప్రేమిస్తాడు. ఆమేన్.